ఓకే మాస్టర్స్. ఆదిపరాశక్తి ఈరోజు మన టాపిక్. ముందుగా మనం చక్కగా ఆ యూనివర్స్ని, ఆ విశ్వాన్ని, మనకి ఇచ్చిన మాస్టర్స్, ఈ జ్ఞానాన్ని అంతా ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. వాళ్ళు లేకపోతే మనం లేము ఈరోజు. ఇదంతా మనకి చక్కగా అట్టిపండు ఒలిచి పెట్టినట్టు ఎంతో జ్ఞానాన్ని మనకు అందించారు. సో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్. సో నేను మీరు చాలా మంది ఈ గ్రూప్‌లో అటెండ్ అవుతారు. నా సెషన్స్ మండే నుంచి, అంటే మా టైం మండే, మీకు ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, మంగళవారం, బుధ, గురు మనం చెప్పుకుంటాం. రకరకాల కథలు చెప్పుకుంటాం. సో నా పేరు తలుచుకోగానే అందరూ అడిగేది కథల గురించే. బట్ ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా టాపిక్ తీసుకొద్దామని అనుకున్నాను. సో ఆది పరాశక్తి గురించి తెలుసుకునేటప్పుడు కొన్ని పర్సనల్ విషయాలంటే అం ఆడవారిగా మనం ఏమి అనుభవిస్తామో, మగవారు ఏం చెయ్యాలి? లేకపోతే వాళ్ళు అనుభవించే కష్టాలు, మన ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నాం అందరం, చాలా మటుకు మనమందరం గూడా సంసారంలో నిర్వాణ పొందడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ ఆది పరాశక్తి అనుగ్రహం ఎలా కలుగుతుంది? అలానే అనుగ్రహంతో పాటు ఆవిడ చెప్పే తత్వం ఏంటి? ఏం నేర్చుకుంటున్నాం? అన్నది తెలుసుకుందాం. దానికి ముందు కొంచెం చిన్న బ్యాక్‌గ్రౌండ్, ఆది పరాశక్తి అంటే ఎవరు అని. మనకి తెలిసిందేంటంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటే క్రియేటర్, ప్రిజర్వర్ అండ్ డిస్ట్రాయర్. అంటే మనని కాపాడేవారొకడు, మన మన జన్మని స్టార్ట్ చేసిన వాళ్ళొకరు, తర్వాత అంతమైపోయిన తర్వాత మనకి సహాయం చేసేవాళ్ళొకరు. ఓకే. సో బ్రహ్మ క్రియేటర్, విష్ణు ప్రిజర్వర్ అండ్ శివ అంటే డిస్ట్రాయర్. అంటే డిస్ట్రాయ్ అయిన తర్వాత మనం అంతా బూడిదలో కలిసిపోయిన తర్వాత ఏం చేయాలి అన్న విషయాలన్నీ తెలిపేది ఆయనే. సో ఇది చేయక ముందు వీళ్ళు ముగ్గురు ఎప్పుడు కూడా మనకు అక్కడి నుంచే స్టార్టింగ్ అనుకుంటాం. వాళ్ళు ముగ్గురే కదా స్టార్టింగ్ అని. కానీ వీళ్ళందరికన్నా పైనున్నది ఆది పరాశక్తి. ఈ విశ్వంలోకి అడుగుపెట్టింది ఆ పరాశక్తి. అంటే ఫస్ట్ ఉన్న శక్తి అమ్మవారి రూపం. అమ్మవారి రూపం ఎంత అద్భుతమైందంటే, ఆవిడ ఎనర్జీ ఎంత బావుందంటే, ఆవిడ నుంచి ఎంతో మంది వీళ్ళందరూ బయటికొచ్చిన వాళ్ళే అన్నమాట. అంటే అవతారాలు, చాలా అవతారాలు ఆ శక్తిని పంచుకున్న వాళ్ళు చాలా మంది. అలానే ఆమె శక్తిలో మగ మగ శక్తి అంటే మళ్ళీ మనం ఎలాగైతే మన కథల్లో చెప్పినట్టు వీళ్ళు ముగ్గురిని ఎలా చెప్పుకున్నామో, ఆడశక్తి అంటే మళ్ళీ బ్రహ్మ భార్య, అలానే శివుని భార్య, నారాయణుడి భార్య, విష్ణుమూర్తి భార్య, లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతీదేవి లేకపోతే శారదాదేవి అని కూడా అంటారు. బ్రహ్మ భార్య. వాళ్ళ ముగ్గురి అంశాలు కూడా అవన్నీ పరాశక్తి నుంచి వచ్చినవే అని నమ్ముతారు. చాలా గట్టిగా నమ్ముతారు. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అంటే ఎప్పుడు మనం అనుకునేటప్పుడు ఇవన్నీ మనం ఎప్పుడైతే తలుచుకుంటామో, మెయిన్‌గా వచ్చేది ఎప్పుడైనా సరే శక్తి అనుకున్నప్పుడు కావాల్సింది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే ఏదైనా చెయ్యాలి అన్న కోరిక. జ్ఞానం అంటే ఎలా చెయ్యాలి అని అనుకుంటాము. క్రియ అంటే యాక్షన్. మనం ఎప్పుడైతే అది చేస్తామో, ఆలోచించి ఫస్ట్ మనకి ఇచ్చ ఉండాలి. అంటే ఏంటి, ఒక అవగాహన ఉండాలి ఏం చేయాలనేది. జ్ఞానశక్తి అంటే ఎలా చేయాలి అని. తర్వాత క్రియాశక్తి యాక్షన్‌లో పెట్టడం. ఈ 3 చేయాల్సిన పనులు ముగ్గురు త్రిమూర్తులు తీసుకున్నారు. ఓకే. ఈ ముగ్గురు తీసుకున్నారు. తీసుకున్నప్పుడు శివుడు తీసుకుందేంటి అంటే ఇచ్ఛాశక్తి, విష్ణుమూర్తి తీసుకుందంటే జ్ఞానశక్తి, బ్రహ్మ తీసుకుందేంటంటే క్రియాశక్తి. జ్ఞానశక్తి విష్ణుమూర్తి ఎందుకు తీసుకున్నాడు? మన అవతారాల్లో మనకు తెలుసు. ఎంత జ్ఞానాన్ని మనకు పంచిపెట్టడానికి. ఈ ఇచ్ఛాశక్తి అంటే స్పెసిఫిక్‌గా ఇది ఆలోచించినప్పుడు, అంటే శివుడి గురించి గాని, శివుని భార్య గురించి గాని, అర్ధనారీస తత్వం, నారీతత్వం గురించి ఆలోచించినప్పుడు గాని, అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు, ఇద్దరు ఒకటే గదా! అమ్మవారు అంశమే, అయ్యవారు అంశమే. శివుడు అంశమే, పార్వతీదేవి అంశమే. వారిద్దరు కలయిక ఎందుకంత అద్భుతమైనది అని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. ఓకే. ఇది అపరాశక్తి శక్తి కదా! దాని తర్వాత మనం ఆ తత్వాన్ని ఎలా తీసుకురావాలి మన నిజ జీవితంలో, అలానే మనం తెచ్చుకున్న తర్వాత దాన్ని ఎలా మన సంసారంలో ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది మన కాన్సెప్ట్ ఈరోజు. అయితే అందరికీ తెలిసిందేంటి, పరాశక్తి మళ్ళీ శివుని భార్య, సెకండ్ ఫస్ట్ సతీదేవి. సతీదేవి అయిపోయిన తర్వాత ఇంకో అంశం ఏసిందంటే
పార్వతీమాత. పార్వతీమాత శివుడి దగ్గరికి వెళ్ళడానికి ఎన్నో జన్మలెత్తిందంట. ఎన్నో జన్మలెత్తిన తర్వాత శివుడికి ధ్యానం జేసి ఆయన లెవెల్‌కి అప్పటిదాకా ఆయన సతీదేవి తప్పితే ఎవ్వరిని ఆయన ఊహించుకోలేదు భార్యగా చేసుకుంటా అని. పార్వతీదేవి ఏంటంటే ఆయన లెవెల్‌కి రావడం కోసం ఎన్నో పూజలు చేసి అంటే ఎన్నో జన్మలెత్తి అలానే ఆ శక్తి లాస్ట్ లెవెల్‌లో అంటే మంచి ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత ధ్యానంలో ఆ లెవెల్‌కి పరమేశ్వరుడు అంటేనే ధ్యానం. ఆయన లెవెల్‌లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆమె కలుసుకుంది. అంటే అప్పుడు వాళ్ళిద్దరూ హ్మ్, ఆహ్, ఏకమయ్యారు బేసిక్‌గా. అయితే చిన్నప్పుడు నాకొక క్వెషనొచ్చేది ఎప్పుడు గూడా వినాయక చవితి చదివేటప్పుడు. అమ్మవారు గదా! అయ్యవారు గదా! అంటే దేవుడని అనుకుంటా గదా! ఆయనకి తెలీదా? ఆయనకందరూ చీమైనా తెలియకుండా శివునికి తెలియకుండా చీమైనా పని జేయరు, చీమైనా కదలదు ఇట్లాంటివన్నీ సామెతలున్నాయి గదా! మరి శివుడికి ఎందుకు తెలీదు వినాయకుడు ఆయన కొడుకని? తెలియాలి గదా! ఆ పాటికల్లా. మళ్ళీ అమ్మవారు ఒక బిడ్డ కళ్ళ ముందు బిడ్డ చంపేసినప్పుడు, తల నరికేసినప్పుడు, నరికిపోయిందన్నప్పుడు ఒక్క క్వెషన్ ఎయ్యదేంటి? ఆయనని, అయ్యవారిని అంటే శివుడిని ఒక్క క్వెషన్ అదే మన పిల్లల్ని మన ఎంత ఇష్టమైన భర్త ఏమైనా జేసినా గూడా, ఆయుధాలు గూడా అక్కర్లే మనం చేత్తో రక్కేసి చంపేస్తాం. అట్లా జేస్తే ఎవరైనా. అంత ప్రేముంటది మనకు పిల్లల మీద. అంతే గదా! మన పిల్లలంటేనే మనకి మనం పుట్టిందే పిల్లల కోసం. మనం ఆహ్, బ ఐ మీన్ మనం బ్రతికేదే పిల్లల కోసం అనుకున్నప్పుడు అసలు ఎవరైనా మన పిల్లలేమైనా జేస్తే, ఒక తల్లిగా చెప్తున్నా, ఏమీ అక్కర్లే. మామూలు వాళ్ళని జుట్టు పీకి, లేకపోతే చేతులతో గొంతు పిసికి చంపేస్తాం మనం. అంత ఇష్టపడతాం మన పిల్లల్ని. మరి ఆవెందుకట్లా జేయలేదు? అమ్మవారు ఎందుకట్లా జేయలేదు పార్వతీదేవి? ఆమెకు లేదా ప్రేమ? అని ఈ క్వెషన్స్ బాగొచ్చాయి. దానికి ఆన్సర్‌లు ఎక్కువ దొరకలేదు. కానీ ధ్యానంలోకొచ్చాక ఎన్నో ఇలాంటి వీడియోసు, మాస్టర్సు చాగంటి గారు, మన వంశీ మాస్టరు, మళ్ళీ గరికపాటి గారు వీళ్ళందరి వీడియోస్ చాలా జ్ఞానం అంటే వీడియోస్ విన్నప్పుడు అర్థమైందేంటంటే, ఇది నాకు అర్థమైన లాజిక్ మళ్ళీ ఇందులో తప్పులుంటే క్షమించాలి. నేను చెప్పేదేంటంటే నాకర్థమైందేంటంటే, అమ్మవారికి అతని భర్త మీద, ఈ విశ్వాన్ని జయించిన ఆ భర్త మీద ఎంతో నమ్మకం, అపారమైన నమ్మకం. అందుకనే తను ఒక్క మాట గూడా అనలేదు. ఒక్క ఒక్క ఇది ఒక్క 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 ప్రశ్నించలేదు. నా బిడ్డని తీసుకురా అని అడిగిందంతే. తీసుకొస్తాడని తెలుసు. అయినా గూడా మనసు చంపుకోలేక బిడ్డని తీసుకురా అంది. అంతేగాని "నువ్వు ఎందుకు చంపావు? నువ్వు చేతగాని వాడివి. ఇట్లా చంపావు, అట్లా చంపావు" అని తిట్టడం గాని, దూషించడం గాని ఏమీ చేయలేదు. ఎందుకంటే అంత నమ్మకం ఆ రిలేషన్‌షిప్ మీద, ఆ మనిషి మీద. అది ప్రేమ అంటే. నారీతత్వం అంటే కలిసిపోయి ఉన్నారు, ఏకమయ్యారంటే అంత ఒకలి మీద ఇప్పుడు నేను తప్పు చేయను గదా! నా పిల్లల పట్ల. అలానే నా భర్త కూడా తప్పు చేయడు అనే స్థితికి మనం రావాలి. అప్పుడే మనం ఏకమైనట్టు. ఆ రిలేషన్‌షిప్‌కి మనం ఇచ్చే విలువ అది. కాకపోతే మనమేం జేస్తాం? నేను గొప్ప, నువ్వు గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప అనే స్టేజ్‌కెళ్తాం. ఆఖరిని పిల్లల్ని పట్టుకొని అడుగుతాం. నీకు అమ్మిష్టమా? నాన్నిష్టమా అని. ఎందుకు ఆన్సర్ జేయాలి పిల్లలు ఆ క్వెషన్‌ని? ఇద్దరూ ఇష్టమే పిల్లోడికి. మనం ఎందుకు ఆ స్పాట్‌లో పెడతాం? మనమే గాదు చుట్టాలైనా సరే. నీకు అమ్మిష్టమా? నాన్నిష్టమా? అది గొప్ప అన్నమాట. నేనిష్టమని జెప్పాలి అని చూపించుకో. ఎందుకు? అట్లుండగూడదు. మనం చేయాల్సిందేంటి? ఆ లెవెల్‌కెళ్ళాలి. మళ్ళీ ఒకవేళ భర్త గాని, భార్య గాని పిచ్చి పనులు జేసి భర్త తాగేసొచ్చి కొడుతున్నాడు, పిల్లల్ని చంపేస్తున్నాడు. అట్లాంటి వాళ్ళకి ఆ విలువ ఇవ్వమని చెప్పట్లేదు. ఈ మధ్య కాలంలో ఏమైందంటే చిన్న చిన్న విషయాలకి ప్రతి దానికి కూడా అది సెపరేషన్ ఎక్కువ గ్యాప్ ఎక్కువొచ్చేసింది. ఏంటంటే ప్రతి దగ్గర నువ్వెంత, నేనెంత, నువ్వెంత, నేనెంత. గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఆదిపరాశక్తి తత్వం. అందరికంటే గొప్పది ఆదిపరాశక్తి. ఈరోజు చాలా జెండర్ విషయాలంటే ఆడవాళ్ళు గొప్ప, మగవాళ్ళు గొప్ప అని మేమేం తక్కువ, మీరేం తక్కువ అని టాపిక్స్ వస్తూ ఉంటాయి. నేను చెప్పేది ఒక్కటే. ఆడవారిని మించి ఎవరు లేరు. ఓకే. పరాశక్తి ఆదిపరాశక్తే ఫస్ట్. ఆడవారిని మించి ఎవరు లేరు. అలా అని మగవాళ్ళు తక్కువ గాదు. వాళ్ళు గూడా ఆ పరాశక్తి అంశమే. కాకపోతే మనం చేసే విధానం, మనం చేసే పనుల విధానం వేరు. ఆడవాళ్ళు చేస్తుంట మల్టీ టాస్కింగ్ అంటే ఒక ఫోను మాట్లాడుతూ వంట చేసేయగలరు ఆడవాళ్ళు. ఒక ఫోను మాట్లాడుతూ బట్టలు ఉతకగలరు. ఒక ఫోను మాట్లాడుతూ ఎన్నో పనులు చేయగలరు ఆడవాళ్ళు. మగవాళ్ళు అట్లా చేయలేరు. వాళ్ళు ఫోను మాట్లాడితే ఫోను మాత్రమే మాట్లాడతారు.
మీరు చాలా సార్లు చూడండి. ఫోను మాట్లాడుతూ ఇంకో పని చేయాలంటే వాళ్ళు అట్లా ఉంటారంతే. వాళ్ళు కానీ వాళ్ళు తక్కువని గాదు. మనమేదో ఈ ఈ ఫోను మాట్లాడుతూ బట్టలు మడతెట్టామనగానే మనం ఎంతో ఫీల్ అయిపోతాం ఇంత పనులు చేసుకున్నా. వాళ్ళు చేసే పనులు వేరేగా ఉంటాయి. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవడం. ఇప్పుడు పార్వతీమాత ఎప్పుడైతే గౌరవించిందో శివుడిని, శివుడు ఎప్పుడైతే పార్వతీమాతని గౌరవించి ఆమె కోరుకున్న ఇప్పుడు శివుడికి బ్రతికించాల్సిన అవసరం లేదు. సరే స్టోరీ అంతా ఉంది. ఒక రాక్షసుడున్నాడు. అతను ఆహ్, ప్రభ ఏల్దాం అనుకున్నాడు. ఆయన కోరికని తీసుకొచ్చాడు శివుడు అనుకోవచ్చు ఒక విధంగా. చేయాల్సిన అవసరం లేదు. ఈ జన్మలోనే చేయాల్సిన అవసరం ఉంది. వినాయకుడికే చేయాల్సిన అవసరం ఉంది. ఇంకెవరికైనా చేయొచ్చు కదా! కానీ భార్య మాటకి భర్త విలువిచ్చాడు. భర్త చేసిన పనికి భార్య విలువిచ్చింది. చిన్న చిన్న ఇప్పుడు ఇది ఇది పెద్ద విషయం. అయినా గూడా తనకి ఏంటంటే ప్రపంచమంతా ఏలే నా భర్త అంటే ప్రపంచమంతా గౌరవించే నా భర్త తప్పెందుకు చేస్తాడు? అంతే. తన తల్లి ప్రేమ కన్నా నా భర్త తప్పు చెయ్యడు అనే నమ్మకం కూడా ఈక్వల్‌గా ఉన్నాయి 2. కొడుకు మీద ప్రేమ, భర్త మీద ప్రేమ 2 ఈక్వల్‌గా ఉన్నాయి. అది చాలా కష్టం. అది మన జీవితంలో మనం అది ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా కష్టం. మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఎప్పుడైనా సరే ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవుతాం. మనం పిల్లలకి ఏదైనా రియాక్ట్ అవుతాం, భర్తకి ఏదైనా రియాక్ట్ అవుతాం. కానీ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఆది పరాశక్తి తత్వం. అంటే పరాశక్తి ఎలాగైతే తన అంశాలను ఇద్దరికీ పంపించిందో మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ఎట్లయితే పంపించిందో మనం గూడా ఆది పరాశక్తి అంశాలతోటే జీవిస్తున్నాం. మనతో పాటు ఉన్నది గూడా ఆది పరాశక్తి అంశమే. మనం గొప్ప, వాళ్ళు గొప్ప అని గాదు. అందరము ఈక్వలే. మగాలేదు, ఒకప్పుడు నాకుండేది. మగవాళ్ళంటే కొంచెం చులకనుండేది. ఆడవాళ్ళంటే చాలా గొప్ప వీళ్ళు ఎంతో మల్టీ టాస్క్ చేసుకుంటారు. ఈ పనులు చేసుకుంటారు, ఆ పనులు చేసుకుంటారన్న భావన చాలా ఉండేది. చాలా ఫీల్ అయ్యేదాన్ని. అంటే నేను అమ్మాయిని గాబట్టి అని. అందుకు దేవుడు ఏం చేశాడు నాకు ఇద్దరు అబ్బాయిలనిచ్చాడు. తెలుసుకోవాలని ప్రయత్నం. సో ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఆదిపరాశక్తి తత్వం ఏంటంటే, ఆ శక్తి అనేది డివైడ్ అయినప్పుడు అందరికీ ఒక్కలాగే డివైడ్ అయింది. అందరికీ ఇవ్వాల్సిన గౌరవం అదే. కానీ మనము ఆహ్, ఎవరైనా నిజంగానే అబ్యూజివ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనుకోండి, అంటే బాధలు పడుతున్నా, ఏదైనా చేస్తున్నా గూడా, మనం అందులో ఉండమని మనమే సలహా చెప్తున్నాం ఉండొద్దని. ఎందుకంటే అట్లా ఉండడం కన్నా మీరు బయటకొచ్చి చేయమని కొన్ని సార్లు సలహా ఇస్తున్నాం. కానీ చిన్న చిన్న విషయాలకి ఎప్పుడైతే ఈ మధ్య ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎప్పుడైతే విడిపోతున్నారో, ఎప్పుడైతే వాళ్ళు బాధపడుతున్నారో, చెప్పాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు మన క్లాస్‌లో ఒక 34 మందున్నారు. 35 మందున్నారు. మనలో ఎంతో మంది పేరెంట్స్ ఉన్నారు. అక్కలు, వదినలు, బావలు అన్ని రకాల మంది ఉన్నారు. చెప్పాల్సింది మనం ఇదే. ఈ తత్వం ఏంటంటే ఒకరి మీద ఒకరికున్న గౌరవం, నమ్మకం. ఈ పార్వతీదేవి అంశము అందరికన్నా గూడా పార్వతీదేవి ఆదిపరాశక్తి అంశము డైరెక్ట్ ఇంపాక్ట్ వచ్చింది పార్వతీదేవి మీదనమాట. అంటే ఏంటి? ఆమె ఏం స్ప్రెడ్ చేసింది? అన్‌కండిషనల్ లవ్ అంటే అన్నిటి మీద భర్త మీద, పిల్లల మీద, అందరి మీద. ఆవిడ చూపించినంత ప్రేమ ఎవ్వరు ఎవరికీ చూపించరట. అంత ప్రేమగా ఉంటదనమాట. లక్ష్మీదేవి కన్నా, శారదాదేవి అదే మన సరస్వతి దేవి కన్నా అందరికన్నా గూడా ఎక్కువ ప్రేమగా ఎందుకంటే తను పరమశివుడిలో సగం. తీసేసుకుంది. ఆ తత్వాలన్నీ ట్రాన్స్‌ఫర్ అయినాయి. ఇక్కడివక్కడ, అక్కడివిక్కడ ఇద్దరు ఒకటే అని ప్రూవ్ చేసిందామె. నేను చేస్తే తప్పు, నేను చేస్తే కరెక్ట్, మా ఆయన చేస్తే తప్పు అని చాడీలు చెప్పడానికి రెడీగా ఉంటాం. అది మామూలుగా ఆడవాళ్ళే ఎక్కువ చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళు చేసిన పనులన్నీ చేయలేరు, ఈళ్ళు ఇటు చేయలేరు, అటు చేయలేరు అన్న విషయాలు బాగా చెప్పుకుంటారు. మా ఆయన అసలేం పని చేయడండి, నాకేం హెల్ప్ చేయడండి, నేనే చేయాలండి ఇట్లాంటివి చాలా వస్తాయి. మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఒకళ్ళకొకళ్ళు ఇవ్వాల్సిన గౌరవం ఏంటి? ఎంత? మనం ఇది చేయట్లేదు కరెక్టే వాళ్ళు ఈ పని చేయట్లేదు. మరి వాళ్ళు టాక్సీలు కడుతున్నారు. కారో మన బైక్‌లో ఏవైనా పాడైతే చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు. ఏవేవైతే చేయాలో వాళ్ళన్నీ చేస్తున్నారు. కాకపోతే అది మనకు పెద్ద పనిలాగా అనిపించదు. మనం చేసేదే పెద్ద పనిలాగా అనుకుంటాం. అమ్మాయిలైనా, అబ్బాయిలకేమో అదనిపిస్తది. మేము ఇవన్నీ చేస్తున్నాం వీళ్ళేం చేస్తున్నారు చేసే వంటే గదా! అని అనుకుంటాం. మన రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు స్పెషల్లీ సంసారంలో నిర్వహణ పొందాలి అనుకున్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు మనము గౌరవించుకునే ప్రయత్నం చేయాలి. అందరిలో ఉన్నది ఆ ఆది పరాశక్తి తత్వమే అని మనం గుర్తించాలి మిస్టర్స్. ఎప్పుడైతే మనం అలా గుర్తిస్తామో, ఎప్పుడైతే మనము ఆ విలువ అందరిలో అది ఉంది అని ఒక రిలేషన్‌షిప్ అనేది ఈజీగా అవుతుంది. ఒక చిన్న కథ చెప్తాను. కథ చెప్పి ఆహ్, ఆహ్, మళ్ళీ క్వెషన్స్‌కెళ్దాము.
అయితే ఒకసారి అమ్మవారు వచ్చి అన్నారంట. ఆహ్, ఆహ్, ఒక భక్తుడికి. నా భక్తుడు బాగా మొత్తుకుంటున్నాడు. ఏమని మొత్తుకుంటున్నాడంటే, "నాకు పెళ్లి కాలేదు. పెళ్ళాం లేదు, పిల్లలు లేరు. నాకు జాబు అంతగా లేదు. ఇల్లు లేదు, ఏమీ లేదు. ఎందుకమ్మా నన్ను పుట్టిచ్చావు" అని ఒక భక్తుడు మొర చెప్పుకుంటున్నాడు అమ్మవారికి. అమ్మవారు ప్రత్యక్షమైంది. అడిగింది. ఆహ్, "ఏ ఏం చేస్తావు? నీకి నువ్వు అడిగావు కదా! నీవన్నీ ఇస్తాను. కాకపోతే నీకిచ్చినందుకు నువ్వు నాకేదైనా ఇవ్వాలి కదా మరి. నాకు నీ 2 కాళ్ళు, 2 చేతులు ఇచ్చేయి" అంది అమ్మవారు. అప్పుడు "2 కాళ్ళు, 2 చేతులా? ఎందుకివ్వాలమ్మా?" అని అన్నాడు భక్తుడు. అయితే అప్పుడు అమ్మవారంది, "సరే పోనీలే 2 కాళ్ళు, 2 చేతులు కాదు. చేతులతో పని బాగా చేసుకుంటావు కదా! కాళ్ళు మాత్రమే ఇచ్చేయి" అంది. కాళ్ళు. అమ్మో! కాళ్ళా? కాళ్ళివ్వకపోతే నేను ఎట్లా నడుస్తాను? ఎట్లా చేసుకుంటాను పని? అహా! ఇవ్వలేనమ్మా కాళ్ళివ్వలేను. సరే పోనీ కాళ్ళివ్వలేవు, చేతులివ్వలేవు. పోనీ కనీసం ఈ అరచెయ్యి ఉంటది గదా! ఈ అరచెయ్యన్నా ఇవ్వు నాకు. నాకిచ్చేసేయి మీకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తా. నీకిస్తున్నా గదా! నువ్వు అడిగినవన్నీ నేనిస్తున్నా. మరి అరచెయ్యి ఇవ్వడానికే ఇవ్వచ్చు గదా! ఆ! అరచెయ్యి కష్టం. అరచెయ్యి లేకపోతే ఎట్లా? ఎట్లా వర్కౌట్ అయిద్ది? తర్వాత బొటన వేలు ఇది అడిగింది. ఈ ఈ వేలు లేకపోతే ఈ వేలు ఒక వేలు అడిగింది. ఆ వేలివ్వమ్మా. ఒక్కటైనా ఇవ్వు. నీకన్నీ నువ్వు అడిగిన ఇల్లు, మంచి పెళ్ళాము, పిల్లలు, డబ్బు అన్నీ ఇస్తున్నాగా. ఇంక నువ్వు చేయాల్సిందేముంది? ఉట్టి ఒక్క వేలివ్వు అంతే. అంటే, అమ్మో! ఈ వేలు ఇస్తే ఎట్లా? మరి నాకెట్లా వర్కౌట్ అయిద్ది? అన్నాడనమాట అతను. అనంగానే, పోనీ అది వదిలేసి ఈ చిన్న వేలులో ఇక్కడ ఇంత, ఇంత ముక్క కోసుకొనెళ్తాను. ఈ వేలంతా కూడా ఉంచుకో, ఈ వేలు ఉంచుకో. ఈ కొంచెం ఇంత ముక్క వరకు కట్ చేసుకుంటాను. అట్లెట్లా వర్కౌట్ అయిద్ది? నాకది గూడా కావాలి. అప్పుడు ఒక్క క్వెషన్ అడుగుతది అమ్మవారు. "నువ్వేమిచ్చావయ్యా నీకన్నీ ఇవ్వడానికి" అని. అంటే ఇందులో చేతులు, కాళ్ళు ఇచ్చేయమని గాదు అమ్మవారి తత్వం. మనం ఎంత ఎవరికి చేస్తామో, ఎంత ఎవరికిస్తామో అంత మనకొస్తది. అంతేగాని మనం ఇవాళ రేపు ఏం చేస్తున్నాం మనం మనం ఏం చేసాం విశ్వానికి అసలు అడగడానికి? ఒక అమ్మవారిని అడగడానికైనా, అయ్యవారిని అడగడానికైనా అసలు ఏం చేశామని? ఏం చేయకుండానే ఇది గావాలి, అది గావాలి, నా పిల్లలు ఫస్ట్ రావాలి, నా భర్తకు మంచి ఉద్యోగం రావాలి, నాకు మంచి ఉద్యోగం రావాలి, బిజినెస్ ఉంటే మంచి పర్ఫెక్ట్‌గా మాకే రావాలి, అందరికన్నా బెస్ట్‌గా మేమే జీవించాలి, ఏ కష్టాలు రాకూడదు అన్నీ అయిపోవాలి. కానీ విశ్వానికి మాత్రం మనమేమి ఇవ్వం. అంటే అమ్మవారి చేతులు, కాళ్ళు అడగరు గానీ, మనకి కథ ఎలా చెప్తారంటే, అట్లా అర్థం కావడం కోసం చెప్తారనమాట. సో, మనం ఏది ఇవ్వడానికి రెడీ అయినప్పుడు, అమ్మవారు అయినా ఇస్తూనే ఉంటది మనకి. అప్పుడు ఆ భక్తుడు తెలుసుకున్నాడనమాట. ఇంత నా కాళ్ళు, చేతులు అన్నీ ఉన్నాయి. అయినా నేను అడుగుతున్నాను అమ్మవారిని. ఇంకా అడుగుతున్నాను అని. ఆ భక్తుడు అప్పుడు అర్థం చేసుకుంటాడు. ఇది పరిస్థితి. మనం ఎంత అడుగుతున్నామో, మనం ఏం చేస్తున్నామో తిరిగి అని. సో మనము, మనము మన ఇంటికి ఏదైనా చేసినా, మన మన ధర్మం అంటే భార్యగా, తల్లిగా, ఒక కోడలిగా, కూతురుగా ధర్మము అమ్మాయిలకైతే చెప్తున్నాను. అబ్బాయిలకి కూడా అలానే. భర్తగా, అల్లుడిగా, కొడుకుగా మీరు ధర్మాన్ని ఎప్పుడైతే నిర్వహిస్తారో, ఎప్పుడైతే మీరు చేయాల్సిన పని శుద్ధతతో చేస్తారో, అప్పుడు మీరు ఆహ్, ఆహ్, ఆ కర్మలు తీర్చుకొని ఆ ఉన్నత స్థితికి వెళ్తారనమాట. ఆ ఉన్నత స్థితి కంటే ఆ ఆది పరాశక్తి తత్వాన్ని మీరు తీసుకొచ్చినట్టనమాట. అంటే ఏంటి అందరూ ఒకటే. అందరిని నేను ఇష్టంగా చూసుకుంటాను. ప్రేమగా చూసుకుంటాను. ఆ అన్‌కండిషనల్ లవ్ ఎప్పుడైతే ఆమె అమితమైన ప్రేమ అందరికి పంచిందో, ఇప్పుడు ఆమెకు అవసరం లేదు. ఆమె ఒక్కతే ఉండొచ్చు. ఈ యూనివర్స్‌నంతా ఏలొచ్చు. కానీ ఏం చేసింది? ఆవిడ అంశాలనన్నిటిని పంపించింది. అందరికీ ఇచ్చింది. అన్ని డివైడ్ చేసి అన్ని కేటగరీస్‌లో పెట్టింది. ఎన్నో విషయాలు మనకు నేర్పించింది. సో, ఈరోజు మనం నేర్చుకున్నది ఆది పరాశక్తిలో అతి ముఖ్యమైన పార్వతీదేవి అంశం. ఎంత అమితంగా వాళ్ళ భర్తని ప్రేమించిందో, ఎంత చక్కగా పిల్లల్ని చూసుకుందో, అంత ఆ స్టేజ్‌కి వెళ్ళాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మాస్టర్స్. ఎప్పుడైతే మనం ఆ స్థితికి వెళ్తామో అంటే ధర్మంతో ఒక భార్యగా, ఒక తల్లిగా ఆ స్థితికెళ్ళి మన పనులన్నీ చేసుకుంటాం. అంటే మన ధర్మాన్ని నిర్వహిస్తామో, అప్పుడు మనం తెలియకుండానే ఆ అంశాన్ని ఫాలో అవుతున్నట్టు, మన కర్మలన్నీ తీర్చుకుంటున్నట్టు. సో, అది మాస్టర్స్. ఇది ఎప్పుడూ చెప్పినట్టుగా కథ చెప్పకుండా కొంచెం వెరైటీగా చెప్పాను. మీకేమైనా క్వెషన్స్ ఉంటే హ్మ్. హ్యాండ్ రైజ్ చేయండి. నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను.
ఏం క్వెషన్స్ లేవా మాస్టర్స్? క్వెషన్స్ గానీ ఏదైనా డిస్కస్ చేయాలన్నా, మీరు నా క్లాస్ విన్నప్పుడు ఏమైనా చెప్పాలనుకున్నా, ఏమైనా ఉన్నా హ్మ్. హ్మ్. ఇప్పుడు చెప్పండి. నేను అలానే కొంతమందికి నా కథలు నచ్చుతాయి. కొంతమందికి నా కథలు నచ్చవు. ఒకవేళ అది ఉన్నా చెప్పండి. మార్చుకుంటాను. ప్రయత్నం చేస్తాను తప్పకుండా. మన రోజు ధ్యానం క్లాస్ కూడా మార్చి ఇంకో వేరే మోడల్‌తో రావచ్చు కావాలనుకుంటే. బట్ ఎనీథింగ్ మీకు చెప్పాలనుకుంటే చెప్పండి మాస్టర్స్. అమ్మాజీ గారు చెప్పండి. హ్యాపీ డే మేడం గారు. నమస్తే అండి. క్లాస్ చాలా బాగుంది మేడం గారు. మీరు చెప్పిన కథ కూడా చాలా బాగుందండి. మనం ఏం తీసుకోవాలనే కన్నా మనం ఏమి ఇచ్చామన్న దాన్ని బట్టి చాలా బాగుంది మేడం. చాలా బాగా చెప్తున్నారు మేడం. రోజు మీ క్లాస్ చాలా బాగుంటుంది మేడం. కథలాగా చెప్తున్నారు. క్లాసు కూడా చాలా ఈశ్వరిచ్చింది. బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు మేడం. చాలా కృతజ్ఞతలు మేడం. మీకు చాలా బాగా చెప్తున్నారు అర్థమయ్యేలాగా. థ్యాంక్ యూ మేడం నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్. ఇంకా ఏమి క్వెషన్స్ లేవు అంటే, ఈరోజు మనం క్లాస్ ముగించుకుందాము. మళ్ళీ మండే కలుద్దాము. మండే కలిసి మళ్ళీ అంటే మండే అంటే మా టైం మండే, మీకు ట్యూస్‌డే మార్నింగ్ కలిసి మళ్ళీ క్లాసెస్ చెప్పుకుందాం మాస్టర్స్. ఆహ్, అందరికీ కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్.